హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల గురించి చెప్పుకుందాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం అంతిమ వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో చెప్తే వాటిని జాతీయ ఆదాయం అంటామని చెప్పుకున్నాం. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని ఎట్లా గణిస్తారు అంటే 3 పద్ధతుల్లో గణిస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతులను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. సో ఇప్పుడు ప్రొడక్ట్ మెథడ్ గురించి చెప్పుకుందాం. ఉత్పత్తి మదింపు పద్ధతి. ప్రొడక్ట్ మెథడ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్వెంటరీ మెథడ్. దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ నెట్ అవుట్పుట్ మెథడ్ అని కూడా అంటారు ప్రొడక్ట్ మెథడ్ని. ఒక ఆర్థిక వ్యవస్థలో 3 సెక్టార్స్ ఉంటాయి. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. సో ఈ 3 రంగాల్లో జరిగినటువంటి ఉత్పత్తిని మొత్తం కలిపితే మనకి గ్రాస్ అవుట్పుట్ మొత్తం ఉత్పత్తి వస్తుంది. అందులోంచి మధ్యంతర వస్తువును తీసివేస్తే మనకి నికర ఉత్పత్తి వస్తుంది. సో ప్రైమరీ సెక్టార్, ఒక ఆర్థిక వ్యవస్థలో 3 సెక్టార్స్ ఉంటాయి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగం వ్యవసాయం, అటవీ సంపద, చేపల పెంపకం, మైనింగ్ డిపాజిట్స్, గనుల తవ్వకం ప్రాథమిక రంగంకి చెందినవి. సెకండరీ సెక్టర్ ద్వితీయ రంగానికి చెందినవి ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ అండ్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం. తృతీయ రంగానికి చెందినవి బ్యాంకింగ్, హోటల్స్, రెస్టారెంట్స్, రవాణా నిల్వ సమాచారం, సామాజిక సాంఘిక సేవలు. ఇవి టెర్షియరీ సెక్టార్కి చెందినవి తృతీయ రంగానికి. సో ఈ ప్రైమరీ సెక్టార్లో మనం చెప్పుకున్న వ్యవసాయము, అటవీ సంపద, చేపల పెంపకం ఈ 3 కలిపితే మనకి అగ్రికల్చర్ సెక్టార్ వస్తుంది. సో అందులో ఉన్న మనకి మైనింగ్ డిపాజిట్స్ని కలిపితే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు. అండ్ టెర్షియరీ సెక్టార్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టార్, సేవల రంగం. సో సెకండరీ సెక్టార్ ప్లస్ మైనింగ్ డిపాజిట్స్, దీన్ని మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు. సో ఆ 3 కలిపితే వ్యవసాయం, అటవీ సంపద, చేపల పెంపకం. సో వీటిని కలిపితే మనకి అగ్రికల్చర్ సెక్టార్ వస్తుంది. సో సెకండరీ సెక్టార్ ప్లస్ మైనింగ్ డిపాజిట్స్, ఇండస్ట్రియల్ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టార్. సో ఈ 3 రంగాలలో వచ్చినటువంటి ఉత్పత్తిని కలిపితే మనకి గ్రాస్ అవుట్పుట్ వస్తుంది, మొత్తం ఉత్పత్తి వస్తుంది. గ్రాస్ అవుట్పుట్. ఈ మొత్తం ఉత్పత్తిలో నుంచి ఇంటర్మీడియట్ గూడ్స్ మధ్యంతర వస్తువుల్ని తీసివేస్తే ఇంటర్మీడియట్ గూడ్స్, మధ్యంతర వస్తువులు తీసేస్తే మనకి నెట్ అవుట్పుట్ వస్తుంది, నికర ఉత్పత్తి. ఇదే మనకి జీవీఏ, జాతీయ ఆదాయం. ఎట్లా మధ్యంతర వస్తువులు అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని మరొక ఉత్పత్తికి దోహదపడే వస్తువుల్ని మధ్యంతర వస్తువులు అంటారు. ఎట్లా తీసుకుంటారో చూద్దాం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని ఎట్లా చేస్తారు అంటే ఒక కార్ల కంపెనీ ఉంది. సో మొత్తం కార్ని ఒక్కసారి మనం ఫైనల్ గూడ్స్, రా మెటీరియల్ తీసుకుంటాం. ఫస్ట్ రా మెటీరియల్, ఇంటర్మీడియట్ గూడ్స్ తయారవుతాయి. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువులు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఫైనల్ గూడ్స్ అవుతుంది. సో మన దగ్గరికి మనం కొనేది ఈ ఫైనల్ గూడ్స్ అయిన
కార్ అనుకోండి. సో కార్ మనం కొంటాం, అంతిమ వస్తువుని మనం కొంటాం. సో ఈ కారు తయారవ్వాలి అని అంటే ఐరన్ ఓర్, రా మెటీరియల్ ఐరన్ ఓర్. సో ఈ కారు ఉత్పత్తిలో మనకి స్టీల్, టైల్స్ మధ్యంతర వస్తువులుగా ఉపయోగపడతాయి. స్టీల్, టైల్స్. సో టోటల్గా మనకి కారు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్ని సో ఈ కారు తయారీలోంచి మధ్యంతర వస్తువులైన స్టీల్, టైల్స్, ఐరన్ ఓర్ని తీసివేస్తే మనకి అసలు విలువ, ఫైనల్ గుడ్స్ యొక్క విలువ వస్తుంది. ఇది మనము జాతీయ ఆదాయంలో కలుపుతాం. సో ఉత్పత్తి అయినటువంటి ఈ కారు విలువని మనం జాతీయ ఆదాయంలో కలుపుతాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వీట్, 1 kg వీట్ పండించినాం. అది రా మెటీరియల్. వీట్ 1 kg వీట్. ఈ వీట్ అనేది మనకి ప్రైమరీ సెక్టార్కి చెందింది. ఎస్, సో వ్యవసాయానికి చెందింది, ప్రాథమిక రంగానికి చెందింది ఈ వీట్. సో ఈ వీట్ తర్వాత ఏమవుతుంది, మనకి ఫ్లోర్, పిండిగా మారుతుంది. పిండిగా చేస్తాం. 1 kg వీటిని పండించుకున్నాం వ్యవసాయం. సో ఇది రా మెటీరియల్ వీట్ అనేది. ఇది వ్యవసాయ రంగానికి చెందింది. ఫ్లోర్, పిండి పట్టించడం అంటే పారిశ్రామిక రంగానికి చెందింది. యంత్రాల సహాయంతో మనం పిండి పడతాం. సో తర్వాత హోటల్ అతను చపాతీ చేస్తాడు. సో ఇది ఫైనల్ గుడ్. మనం చపాతీ తీసుకుంటాం తప్ప ఇవన్నీ తీసుకోము. ఇది మనకి సర్వీస్ సెక్టార్కి చెందింది, సేవా రంగానికి చెందింది హోటల్. ఓకే, సో ఈ వీట్, ఫ్లోర్ అండ్ చపాతీ, రా మెటీరియల్, ఇంటర్మీడియట్ గుడ్, చపాతీ. సో ఫర్ ఈ వీట్ 1 kg వీట్ 10 రూపీస్. సో ఇక్కడ మనకి ఈ కేజీ వీటిని మనం పండించడానికి 5 రూపీస్, పిండి పట్టించడానికి మిల్లు వాళ్ళు 5 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడ ఎంత అయింది, ఈ 10 రూపీస్ తోటి ఈ 1 kg వీటిని కొనుక్కున్నారు వీళ్ళు. కొనుక్కొని పిండి పట్టించారు. అప్పుడు మనకి 15 రూపీస్ అయింది. ఇక్కడ 15 రూపీస్. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు చపాతీ వాళ్ళు ఏం చేశారు, ఇది హోటల్స్ వాళ్ళు ఏం చేశారు, ఈ చపాతీ పిండిని కొనుక్కున్నారు. తర్వాత మనకి చపాతీ తయారు చేసి మనకి ఫైనల్ కూడా అమ్మడానికి ఇక్కడ ఎంత అయింది, వీళ్ళకి చపాతీ తయారు చేయడానికి 10 రూపీస్. సో టోటల్ చపాతీ ఒక ప్లేట్ ఎంత వస్తుంది, 25 రూపీస్ ఇక్కడ. సో మనం ఎంత ఉత్పత్తి అంటే ఇట్లా టోటల్గా తీసుకోవచ్చు. సో చపాతీ 25 రూపీస్. మనకి అంతిమ విలువనే తీసుకోవాలి కాబట్టి, అంతిమ విలువ ఉత్పత్తిని మనం తీసుకోవాలి కాబట్టి అది ఎంత, 25 రూపీస్ అని దీన్ని మనం ఈ ఉత్పత్తిని మనం జాతీయ ఆదాయంలో గణించవచ్చు. అది కాదు, ఇంకొక విధంగా ఇప్పుడు ఏమనుకున్నాం, మనం గ్రాస్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసుకోవాలి అనుకున్నాం. సో ఇంకొక విధంగా ఉత్పత్తి మదింపు పద్ధతిని ఎట్లా గణిస్తారు అంటే, గ్రాస్ అవుట్పుట్ అంటే మనకి ఎంత వచ్చింది, టోటల్గా 25 రూపీస్ అంటే మొత్తం ఉత్పత్తిని మనం ఒక వస్తువు ఉత్పత్తి మొత్తాన్ని చేర్చితే మనకి మొత్తం ఉత్పత్తి వస్తుంది అని చెప్పిన నేను. సో అక్కడ మనం మధ్యంతర వస్తువుని తీసివేయలేదు. టోటల్గా ఒక వస్తువు ఉత్పత్తిని చేరిస్తే గ్రాస్ అవుట్పుట్ మొత్తం ఉత్పత్తి వస్తుంది. సో మొత్తం ఉత్పత్తి ఎట్లా కౌంట్ చేస్తున్నాం, ఇక్కడ 10, ఇక్కడ 15, ఇక్కడ 25. మొత్తం ఉత్పత్తి ఎంత అయింది, 25, 10, 35, 40, 50. సో గ్రాస్ అవుట్పుట్ ఎంత, 50 రూపీస్. ఇందులోంచి గ్రాస్ అవుట్పుట్ ఎంత, 50 రూపీస్. మనకి తయారైనటువంటి వస్తువుల యొక్క మొత్తం ఉత్పత్తి గ్రాస్ అవుట్పుట్ మైనస్ 50 రూపీస్ అనుకున్నాం. 10, 15, 25, 25 ప్లస్ 25, 50 రూపీస్ అయింది. ఇక్కడ మనం డివైడ్ చేయలేదు, అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసివేయలేదు, మధ్యంతర వస్తువుని తీసివేయలేదు. సో మైనస్ ఏమన్నా నేను, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువులు, మొత్తం ఉత్పత్తి మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్. అప్పుడు మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఏంటి, 10 ప్లస్ 15, 25. మధ్యంతర వస్తువులు మనం 25 అను, అప్పుడు కూడా వాల్యూ 25 వచ్చింది. సో అంతిమ వస్తువులు మనం 25 తీసుకున్నా, మధ్యంతరంగా మనం ఏ వస్తువులు అయితే వాడినామో ఆ మొత్తం ఉత్పత్తి తీసుకొని మధ్యంతర వస్తువుని తీసివేసిన 25 వస్తుంది. ఇట్లా గణించవచ్చు ఉత్పత్తి మదింపు పద్ధతిని. మొత్తం ఉత్పత్తి అంటే మొత్తం అంతిమంగా తయారైనటువంటి వస్తువుల ఉత్పత్తి, లేదా మొత్తం ఉత్పత్తి మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేస్తే మనకి నెట్ అవుట్పుట్ ఎంత వచ్చింది, 25 రూపీస్. సో ఇది ఆ ఉత్పత్తి మదింపు పద్ధతిని చేసుకుంటాం. ఇంతకుముందు కూడా కార్ల దాంట్లో మనం ఏం చేసినాం, ఐరన్ ఓర్, స్టీల్ అండ్
అండ్ టైల్స్ యూజ్ చేసినటువంటి మధ్యంతర వస్తువులైన స్టీలు టైల్స్ని తీసివేస్తే మనకి అసలు కార్ వాల్యూ వచ్చింది. సో ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి. ఓకే, సో ఉత్పత్తి మొత్తం తయారైనటువంటి వస్తు సేవల ఉత్పత్తిలోంచి ఇంటర్మీడియట్ గూడ్స్ మధ్యంతర వస్తువులను తీసివేస్తే మనకి నికర ఉత్పత్తి వస్తుంది. సో నికర ఉత్పత్తి వచ్చింది. ఇప్పుడు మధ్యంతర వస్తువుని మనం తీసివేసినాం. నికర ఉత్పత్తి అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. అందుకే దీన్ని విలువ చేర్చిన పద్ధతి అంటారు. అంటే ప్రతి స్టేజ్లో చేరినటువంటి, ఇంతకుముందు అన్నాను నేను, సో ప్రతి స్టేజ్లో చేరినటువంటి అంతిమంగా చేరిన ఇక్కడ 5 రూపీస్, ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 10 రూపీస్, మనం వీటి దగ్గర మనకి 10 రూపీస్. సో ఇక్కడ మనకి ఎంత విలువ చేర్చినాం, ఫ్లోర్లో 5 రూపీస్ చేర్చినాం. సో తర్వాత వీళ్ళు అవ్వడానికి 20 రూపీస్ చేర్చినాం. అంటే మనము ఎంత విలువైతే అయిందో టోటల్గా కాకుండా ప్రతి స్టేజ్లో అదనంగా చేర్చినటువంటి విలువను యాడ్ చేస్తే మనకి ఉత్పత్తి వచ్చింది మనకి. సో అందుకే దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. అంటే ప్రతి దశలోనూ చేర్చిన విలువను కలిపితే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ప్రతి దశలోనూ చేర్చిన విలువను, అదనంగా చేరిన విలువను యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్. సో అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ గ్రాస్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ అయితే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. ఇంటర్మీడియట్ గూడ్స్ అని చెప్పి ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే, సో గ్రాస్ వాల్యూ యాడెడ్ నథింగ్ బట్ జీడిపి. సో ఇప్పుడు తయారైనటువంటి వస్తువుల్ని మనం మార్కెట్ ధరల్లో చెప్తే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. ఓకే, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ని మనం ఇందులోంచి మనకి తెలుసు ప్లస్ జీడిపి డొమెస్టిక్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ప్లస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఎన్ఎఫ్ఐ అంటే ఆర్ మైనస్ పి, మన దేశంలో తయారైనటువంటి వస్తువులని ఇతర దేశాల నుంచి తయారైనటువంటి వస్తువుల నుంచి తీసివేస్తే ఎన్ఎఫ్ఐఏ వస్తుంది. సో క్లియర్గా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఈ జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఎస్ఎన్ఎఫ్ఐ చేస్తుంది. సో మైనస్ తరుగుదల డిప్రిసియేషన్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ ఎన్ఎన్పి నెట్, ఇది మారుతుంది, ఇది చేంజ్ అవుతుంది అంటే డిప్రిసియేషన్ తరుగుదలని తీసివేస్తున్నాం. సో మైనస్ తరుగుదల ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో మనకి ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే మైనస్ నెట్ ఐటీ మైనస్ సబ్సిడీ. సో ఎన్ఎన్పి ఎట్ నెట్ ఐటీ మైనస్ సబ్సిడీ అంటే నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. దిస్ ఈజ్ ద రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్లో చెప్తే అది మనకి నిజమైనటువంటి జాతీయ ఆదాయం ఆర్ నేషనల్ ఇన్కమ్. ఇట్లా మనం ప్రొడక్ట్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ప్రతి దశలో చేరినటువంటి విలువని మనం చేర్చుకుంటూ వెళ్తే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ని మనం ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అంటారు, ఇన్కమ్ పెయిడ్ మెథడ్ అంటారు, ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అంటారు. ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ ఆదాయం మదింపు పద్ధతి. ఆర్థిక వ్యవస్థలో ఏ వస్తువు తయారవ్వాలన్నా 4 ఉత్పత్తి కారకాలు అవసరము. ఇప్పుడు మార్కెట్ తయారవ్వాలంటే 4 ఉత్పత్తి కారకాలు ఏంటి, ఫ్యాక్టర్స్. 4 ఫ్యాక్టర్స్ ఏంటి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో ఈ మార్కెట్ తయారవ్వాలంటే ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్, ఎంటర్ప్రీనియర్. సో భూమి ఫ్యాక్టర్స్ ఏంటి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనియర్. సో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఏ వస్తువు ఉత్పత్తి కావాలన్నా ఈ
4 ఉత్పత్తి కారకాలు కావాలి. సో ఈ 4 ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి ప్రతిఫలాలను కలిపితే మనకి ఆదాయ మదింపు పద్ధతి వస్తుంది. సో ఈ 4 ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ప్రతిఫలాలు అంటే వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కలిపితే మనకి ఏమొస్తుంది, ఆదాయ మదింపు పద్ధతి వస్తుంది. సో ల్యాండ్కి మనం ఏం చేస్తాం, భూమికి బాటకం ఇస్తాం. ల్యాండ్కి ప్రతిఫలం ఏంటి, రెంట్. లేబర్ శ్రమకి వేతనం ఇస్తాం, వేజెస్. క్యాపిటల్ ఇంట్రెస్ట్, మూలధనం వడ్డీ. ఎంటర్ప్రీనియర్ ప్రాఫిట్స్, వ్యవస్థాపన లాభం. సో దీన్ని మనం వీటిని ఈ ఉత్పత్తి కారకాలకి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు చెల్లించేటువంటి ప్రతిఫలాలు, బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో మనం ప్రతిఫలాలను చెల్లిస్తాం. ఆ ప్రతిఫలాన్ని కలిపితే మనకి ఆదాయ మదింపు పద్ధతి, అంటే వాటికి వచ్చేటువంటి ఆదాయాన్ని కలిపితే మనకి ఆదాయ మదింపు పద్ధతి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే, ఈ మార్కర్ తయారవ్వాలి అంటే ల్యాండ్ అవసరం. సో ల్యాండ్కి రెంట్ ఎంత, ఈ మార్కర్ కాస్ట్ ఎంత, 20 రూపీస్ అనుకోండి. సో ఈ మార్కర్ కాస్ట్ 20 రూపీస్ అయితే దానికి ల్యాండ్ యూజ్ చేసినాం, దానికి రెంట్ 5 రూపీస్, రెంట్గా 5 రూపీస్ వచ్చింది. లేబర్కి వేజెస్ ఇచ్చినాం 5 రూపీస్, అండ్ ఇంట్రెస్ట్ 5 రూపీస్, ప్రాఫిట్ 5 రూపీస్. సో వీటి మొత్తాన్ని కలిపితే మనకి 20 రూపీస్. సో అది మనకి అంటే ఇట్లా వాళ్ళు గణిస్తారు, లెక్కిస్తారు. సో మనకి ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ప్రతిఫలాలు అంటే ఆదాయం, వచ్చేటువంటి ఆదాయాన్ని కలిపితే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. అయితే ఇందులోనే ఒక ఇన్కమ్ ఉంటుంది. ఇది అంటే రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్, బాటకం, వేతనం, వడ్డీ, లాభం ఇన్కమ్ మెథడ్లో ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్ కూడా కలుస్తుంది. మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తికి వచ్చేటువంటి ఇన్కమ్ అది ల్యాండ్ రెంట్ ద్వారా వచ్చిందా అంటే మనకి దేని ద్వారా వచ్చింది, ఈ 4 ఉత్పత్తి కారకాలలో దేని ద్వారా ఇన్కమ్ వచ్చిందో కూడా మనకి అది కనిపించదు, క్లారిటీగా రాదు. దాన్ని మిక్స్డ్ ఇన్కమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీలు అయితే మనం ల్యాండ్ తీసుకుంటాం, లేబర్స్ని యూజ్ చేస్తాం, క్యాపిటల్ ఎంత బయట నుంచి బ్యాంక్ నుంచి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయనుకోండి, పెద్దవి కేఎల్ఎం, ఆర్ఎస్ బ్రదర్స్ అట్లాంటి షాప్స్కి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదన్నా ఒక పెద్ద షాప్స్కి ఏం చేస్తారు అంటే వాళ్ళు ల్యాండ్ని యూజ్ చేసుకుంటారు, ల్యాండ్ని పెద్దది తీసుకుంటారు, లేబర్స్ని పెట్టుకుంటారు, సేల్స్ గర్ల్స్గా వాళ్ళని, సేల్స్ బాయ్స్కి వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అండ్ దానికి క్యాపిటల్ వాళ్ళు బ్యాంక్ నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్కి క్యాపిటల్ తెచ్చుకుంటారు, వాళ్ళ ఎంటర్ప్రీనియర్ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే తీసుకుంటారు. అంటే వాళ్ళు డివైడ్ అవుతుంది, దేనికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. మనం రెంట్ ఎంత పే చేస్తున్నాం, సో ఎంతమంది లేబర్కి మనం వేజెస్ ఇస్తున్నాం, వాళ్ళకి ఎంత శాలరీస్ మనం పే చేస్తున్నాం, సో ఎంత ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాం, ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది అంటే వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. 4 ఉత్పత్తి కారకాల్లో దేని నుంచి ఆదాయం ఎంత వస్తుంది అనేది వాళ్ళకి అట్లాంటి పెద్ద షాప్స్కి, పెద్ద కంపెనీస్కి, ఏదైనా పెద్ద కంపెనీస్కి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. సో అక్కడ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ మిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. చిన్న డ్రెస్సులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనే డ్రెస్సులు తీసుకొచ్చి, శారీస్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. అది అంటే వాళ్ళు స్పెషల్గా వాళ్ళు ల్యాండ్ తీసుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ లేబర్ని ఎవరిని యూజ్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వాళ్ళు ఇస్తారు తప్ప వాళ్ళు స్పెషల్గా సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా అపాయింట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ క్యాపిటల్ బ్యాంక్ నుంచి తీసుకురారు, వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం అమౌంట్, వాళ్ళు సేవింగ్ చేసుకున్న అమౌంట్ తోటే వాళ్ళు అంతవరకు కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చి వాళ్ళు అమ్మడానికి పెడతారు. వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది తెలియదు. అంటే అందులో మనకి 4 కంబైన్ అయి ఉంది. దానికి ఏ ఉత్పత్తి కారకానికి ఎంత వచ్చింది అనేది వీళ్ళు డివైడ్ చేయలేరు. అదే వాళ్ళైతే క్లియర్గా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దేని నుంచి ఏది వస్తుంది అని. సో వీళ్ళు డివైడ్ చేయలేరు. సో దాన్ని మనం మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. చిన్న కిరాణా షాప్స్ అయినా వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు, వాళ్ళు దేన్ని వేజెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అందులో వర్క్ చేస్తారు కాబట్టి ఎవరికి అనేది తెలియదు. అండ్ వాళ్ళ దాంట్లో అంటే ఈ 4 ఉత్పత్తి కారకాల వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్నే పెడతారు. ఎంత అంటే ఉత్పత్తి కారకాలు దేనికి ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది, అది దేనికి ఎంత అనేది వాళ్ళు డివైడ్ చేయలేవరు. అది మిక్స్డ్ ఇన్కమ్. సో రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్, అది మనకి ఇన్కమ్ మెథడ్లో వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్స్ ప్లస్ పాఠకం, వేతనం, వడ్డీ, లాభాలు ప్లస్ మిశ్రమ ఆదాయం, మిక్స్డ్ ఇన్కమ్, అది జాతీయ ఆదాయం.
ఇట్లా ప్లస్ NFIA. పొలంలో పనిచేసే ఒక చిన్న పొలంలో పనిచేసే రైతు, డాక్టర్ చిన్న వైద్య సేవలు అందించే చిన్న డాక్టర్, వాళ్ళ ఇంట్లోనే ప్రాక్టీస్ పెట్టుకునేటువంటి డాక్టర్, కార్పెంటర్స్. సో ఇదంతా కూడా మనకి మిక్స్డ్ ఇన్కమ్ కిందకే వస్తుంది. అది యాడ్ చేయాలి. సో బాటకం, వేతనం, వడ్డీ, లాభాలను యాడ్ చేయాలి. ప్లస్ NFIA చేస్తే మనకి ఇన్కమ్ మెథడ్లో ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం వస్తుంది. సో ఇది మనకి తెలుసు GNP. ఇది ఫ్యాక్టరీ కాస్టే, మనం ఇది తీసుకున్నాము అంటే ఫ్యాక్టరీ కాస్టే మనం తీసుకున్నాం. సో ఫ్యాక్టరీ కాస్ట్ GNP అంటే ప్లస్ NFIA పెట్టినా కాబట్టి GNP వచ్చింది. సో మైనస్ డిప్రిసియేషన్ NNP ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇది నేషనల్ ఇన్కమ్. ఇది ఇన్కమ్ మెథడ్. బాటకం ఒక ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి భూమికి వచ్చే బాటకము, శ్రమకు వచ్చే వేతనము, మూలధనంకి వచ్చే వడ్డీ అండ్ వ్యవస్థాపనకు వచ్చే లాభం. బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు ప్లస్ మిశ్రమ ఆదాయం ప్లస్ NFIA చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి. వేజెస్ ప్లస్ రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్స్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ NFIA నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. NFIA R minus P received income minus payment. Third one, expenditure method. Expenditure method, consumption and investment method అంటారు దీన్ని. ఎక్స్పెండిచర్ మెథడ్ని అంటే ఇన్కమ్ డిస్పోజల్ మెథడ్ అంటారు. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే మనం ఆర్థిక వ్యవస్థలో చేసేటువంటి వ్యయాన్ని లెక్కిస్తే మనకి ఎక్స్పెండిచర్ మెథడ్ వస్తుంది. అంటే ఎన్ని రకాల వ్యయం చేస్తాం? ఒకటి వినియోగ వ్యయం చేస్తాం, రెండు పెట్టుబడి వ్యయం చేస్తాం. రెండు రకాల వ్యయాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో, వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం. సో ఏ రంగాలు వ్యయం చేస్తాయి అంటే 4 రంగాలు మనకి వ్యయం చేస్తాయి. ఎక్స్పెండిచర్ 4 రంగాలు చేస్తాయి. ఒకటి హౌస్ హోల్డ్, కుటుంబ రంగం వ్యయం చేస్తుంది. ఎన్ని రకాల వ్యయాలు ఉంటాయంటే 4 రంగాలు వ్యయం చేస్తాయి. హౌస్ హోల్డ్ సెక్టర్. అండ్ సెకండ్ వన్ ఫర్మ్స్, సంస్థలు వ్యయం చేస్తాయి అంటే ఇన్వెస్ట్ చేస్తాయి ఇవి. అండ్ థర్డ్ వన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అండ్ ఫోర్త్ వన్ నెట్ ఇంపోర్ట్స్, నికర ఎగుమతులు అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఫోర్త్ వన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ చేసేటువంటి వ్యయం, కుటుంబ రంగం వేటికి చేస్తుంది? వినియోగ వ్యయం చేస్తుంది. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దీని సితో సూచిస్తారు. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, హౌస్ హోల్డ్ కుటుంబ రంగం చేసేటువంటి వ్యయాన్ని కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. వినియోగ వ్యయం. ఫార్మ్స్ అంటే వీళ్ళు సంస్థలు ఏం చేస్తాయి? బిజినెస్ చేస్తాయి. బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళు చేసేది పెట్టుబడి వ్యయం. వీళ్ళు చేసే వ్యయం పెట్టుబడి వ్యయం. సో ఇన్వెస్ట్మెంట్. అండ్ గవర్నమెంట్ చేసేది ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని జీతో వాళ్ళు సూచిస్తారు. అండ్ నెట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. కుటుంబ రంగం 2 రకాల వస్తువుల పైన అవి వ్యయం చేస్తాయి. ఏంటి అంటే నాన్ డ్యూరబుల్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్. మన్నిక లేని వస్తువుల పైన, మన్నిక గల వస్తువుల పైన. ఇప్పుడు డైలీ మనం యూజ్ చేసే ఆహారము, పానీయాలు, సబ్బు, టూత్పేస్ట్, సో మనం యూజ్ చేసేటువంటి మొత్తము వాటి మీద చేసేటువంటి వస్తువులు, డ్రెస్సెస్, వీటి మీద చేసేవి నాన్ డ్యూరబుల్ గూడ్స్. మన్నిక లేని వస్తువుల పైన ఏం చేస్తాయి? టీవీ, ఫర్నిచర్, సో వీటిపైన యూజ్ చేసేవి మన్నిక గల వస్తువులు. సో వీటిపైన వ్యయం చేస్తాయి. మన్నిక గల వస్తువుల పైన, మన్నిక లేనటువంటి వస్తువుల పైన. సో అవి చేసేటువంటి వ్యయాన్ని కుటుంబం రంగం చేసేటువంటి వ్యయం అంటారు. సంస్థలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఏంటి వాళ్ళు ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. మిషన్స్ మీద వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తారు, వ్యయం చేస్తారు. మిషన్స్ కొంటారు అండ్ వాళ్ళు మిషన్స్ మీద చేస్తారు. నూతన ఇండ్లు, కొత్త ఇండ్లు కూడా అవి మనకి వీడి ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఫ్యాక్టరీల మీద ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ చేస్తారు. సంస్థలు బిజినెస్ చేస్తాయి. సో అవి వ్యాపార రంగం, అవి మనకి పెట్టుబడి వ్యయాన్ని చేస్తాయి. సో
సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయం, ఇది శాంతి భద్రతలు, రక్షణ వీటి మీద చేస్తాయి. విద్యా సేవల మీద వ్యయం చేస్తాయి గవర్నమెంట్. అంటే అందులో పనిచేసే పోలీస్ అండ్ టీచర్స్, డాక్టర్స్ ఇట్లాంటి వీళ్ళకి వేతనాలు ఇవ్వడం ద్వారా ఇవి వ్యయం చేస్తాయి. వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. టీచర్స్కి అండ్ డాక్టర్స్కి, పోలీస్కి వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ ద్వారా వీళ్ళు వ్యయం చేస్తాయి. అంతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, ఆహార ధాన్యాన్ని రైతుల నుంచి కొంటారు. సో అట్లా కూడా అవి వ్యయం చేస్తాయి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. నెట్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైనటువంటి వస్తువులను ఇతర దేశాలకి, యుఎస్ఏ, బ్రిటన్ వాటికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మళ్ళీ అక్కడ అంటే ఆ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఆదాయం వస్తుంది, అయితే వాళ్ళకి వ్యయం అవుతుంది. అది ఇంపోర్ట్స్, అక్కడ తయారైనటువంటి వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో వాటి ద్వారా మనము వాటికి వ్యయం చేసినట్లు అవుతుంది, అది వాళ్ళకి ఆదాయం అవుతుంది. సో మనకు వచ్చేటువంటి ఆదాయంలోంచి మనం చేసేటువంటి వ్యయాన్ని తీసివేస్తే, అంటే ఎక్స్పోర్ట్స్లోంచి ఇంపోర్ట్స్ తీసివేస్తే మనకి నెట్ ఇంపోర్ట్స్, నికర ఎగుమతులు వస్తాయి. వీటిని మనం కలపాలి. నెట్ ఇంపోర్ట్స్ రుణాత్మకంగా అయినా ఉండొచ్చు, అంటే ఎక్కువైనా ఉండొచ్చు, ధనాత్మకంగా అయినా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, రుణాత్మకంగా అయినా ఉండొచ్చు. సో ధనాత్మకంగా ఉన్న వీటిని మనం జాతీయ ఆదాయంలో ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, నెట్ ఇంపోర్ట్స్ని కలుపుతాం. అంటే ఒకవేళ ఎక్కువ ఉంటేనేమో జాతీయ ఆదాయంలో ఎక్కువ అవుతుంది, నెట్ ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే జాతీయ ఆదాయం తక్కువ అవుతుంది. సో ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ని మనం జాతీయ ఆదాయంలో కలుపుతాం. ఇది కుటుంబ రంగం, సంస్థలు చేసేటువంటి దాన్ని పెట్టుబడి అంటారు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ చేస్తే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. సో ఎక్స్పెండిచర్ ఆఫ్ కన్సంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్, సంస్థలు ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇది జిడిపి. మార్కెట్ ప్రైస్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అప్పుడు జిఎన్పి at market price minus depreciation, NNP at market price minus net IT, NNP at factor cost, నేషనల్ ఇన్కమ్ వచ్చింది. ఇది మనకి C ప్లస్ I ప్లస్ G అని కూడా అంటారు, ఎందుకంటే అవి తయారు చేసేటువంటి కన్జంప్షన్, ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్, ఫార్మ్స్ చేసేవి ఇన్వెస్ట్మెంట్ అండ్ గవర్నమెంట్. C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వచ్చింది మనకి, ప్లస్ ఎన్ఎఫ్ఐ చేస్తే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ అయితే ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్ నుంచి మైనస్ నెట్ ఐటీ తీసేస్తే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, దీనే జాతీయ ఆదాయం అంటారు. సో ఇప్పుడు ఏ పద్ధతిలో మనం గణిస్తున్నాం? మన ఇండియాలో 3 పద్ధతుల్ని మనం ఉపయోగిస్తున్నాం. సో ఎక్కువగా మాత్రం ప్రొడక్టివ్ మెథడ్ ఈజీగా ఉంది కాబట్టి ప్రొడక్టివ్ మెథడ్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో ప్రొడక్టివ్ మెథడ్ని ప్రైమరీ సెక్టర్లో యూజ్ చేస్తున్నాం అండ్ మ్యానుఫ్యాక్చర్ రిజిస్టర్లో యూజ్ చేస్తున్నాం, నిర్మాణ రంగం పట్టణ ప్రాంతంలో యూజ్ చేస్తున్నాం. అండ్ ఇన్కమ్ మెథడ్ని ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ అన్రిజిస్టర్లో యూజ్ చేస్తున్నాం అండ్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మొత్తం తృతీయ రంగం టెర్షరీ సెక్టర్ మొత్తం కూడా మనకి ఇన్కమ్ మెథడ్లో యూజ్ చేస్తున్నాం. సో ఫైనల్ ఎక్స్పెండిచర్ మెథడ్ని మాత్రం నిర్మాణ రంగంలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇది 3 పద్ధతులు: ఇన్కమ్ మెథడ్, ప్రొడక్టివ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. మనకి జాతీయ ఆదాయంలో మనం తీసుకోకూడని అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువుని మనం కలపొద్దు, అంటే 2 సార్లు ఏ వస్తువుని 2 సార్లు మనం లెక్క చేయకుండా జాగ్రత్త వహించాలి. స్థిర ధరల్లో మాత్రమే మనం జాతీయ ఆదాయాన్ని తీసుకోవాలి. తర్వాత మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. స్కాలర్షిప్స్ అండ్ మనం నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం, వృద్ధాప్య పింఛను, ఆసరా, రైతు బంధు ఇట్లాంటి వాటిని మనం జాతీయ ఆదాయంలోంచి తీసివేయాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్
మనకి అక్రమంగా స్మగ్లింగ్, అక్రమ రవాణా వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. దొంగ రవాణా వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసివేయాలి. సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మడం, కొనడం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం తీసివేయాలి. కానీ అందులో పనిచేసే బ్రోకర్ సేవలు ఉంటాయి కదా, అవి మాత్రం యాడ్ చేయాలి. హౌస్ వైఫ్ ఇచ్చేటువంటి సేవల్ని మనం తీసివేయాలి. హౌస్ వైఫ్ సేవల్ని, గృహిణి సేవల్ని తీసివేయాలి. సో ఇవి మనం ఇంకా గాలివాటం ద్వారా అంటే బహుమతులు అండ్ లాటరీల ద్వారా వచ్చేటువంటి ప్రైజెస్ వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. సో ఇలా మనం జాతీయ ఆదాయంలోంచి ఈ అంశాన్ని తీసివేయాల్సి ఉంటుంది. సో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు స్థిర ధరల్లో జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. స్థిర ధరలు అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉన్నటువంటి ఒక వ్యయాన్ని తీసుకుంటారు. సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. ఓకే, 3 పద్ధతులు: ఇన్కమ్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. థ్యాంక్ యూ.